సో ఈ రోజు చూసుకుంటే బైక్ పైన మనం హైదరాబాద్ టు కర్ణాటక స్టేట్ కి అయితే వెళ్తున్నాం. స్టేట్ లో ఎక్కడంటే మన గంగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. మన ఇంటి నుంచి చూసుకుంటే మనకి 324 కిలోమీటర్స్ వస్తుంది. సో టైం డ్యూరేషన్ చూసుకుంటే మనకి 5 hours 20 minutes అయితే చూపెడుతుండే. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సో గంగాపూర్ వస్తే మనకి మెయిన్ సంగం అనేది మెయిన్ ప్లేస్ ఉన్నది. సెకండ్ వచ్చేసి మనకి స్వామివారిది టెంపుల్ అనేది ఉన్నది. థర్డ్ వచ్చేసి మనకి కైలాష్ టెంపుల్. సో ఇక్కడ శివ భగవాన్ ఉంటారు, ఇంకా శని దేవుడు ఉంటారు. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు వచ్చి విజిట్ అయితే మంచిగా ఉంటుంది. సో వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే ప్రస్తుతం బ్రేక్ అయితే తీసుకున్నాము. కొంచెం వార్మప్ అయితే చేయాలి కదా. మనకైతే ఒక బెస్ట్ సీన్ అనేది దొరికింది ఇక్కడ వస్తున్నప్పుడు. అందువేళ బిగ్ బి నేను ఒకసారి చూపెడతాను. వండర్ఫుల్ అయితే ఉన్నది. హెవీ గో. చౌరస్తా నుంచి రైట్కి వస్తే సంగం అని ఉంటుంది. సంగం ఏంటంటే మనకి ఇక్కడ నది ఉంటుంది. సో ఆ నదిలో మనం స్నానం చేసుకొని స్వామివారి దగ్గర దర్శనం కానీ వెళ్ళాలి మనం. సో కంపల్సరీ మనం ఇక్కడ సంగంలో అనేది మనం స్నానం చేసుకోవాలి. స్నానం చేసినాకనే స్వామివారి దగ్గర దర్శనం కానీ వెళ్ళాలా. ఎందుకంటే మనకి ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ ఈ నదిలోనే వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం గుండం సంగం అనేది మనం ఇక్కడ చేసుకుంటాం నది వద్దున. సో స్నానం చేసుకుని కంపల్సరీ మనం ఇక్కడ లోపల విజిట్ కావాలి. ఇక్కడ లోపల చెట్టు కనిపిస్తుంది చూడండి. వారు మనకి ఇక్కడ స్నానం చేసుకొని వచ్చి ఇక్కడ చెట్టు కాడ ధ్యానం చేస్తుండే అంట. స్వామివాడు ఉన్నది, ఇంకా గణపయ్యది ఉన్నది. సో మెయిన్ స్వామివారు గణపయ్య. సో ఇక్కడ చూసుకుంటే స్వామివారిది మెయిన్ గురు చరిత్ర మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అనేది చదువుతారు. అయితే ఎంట్రీ అయినాము. సో లైన్ ఒక్కసారి మీకు చూపెడతాను, అదల్లా అయిపోవాలి ఒకటేసారి. దర్శనం కోసం అని చెప్పి లైన్ అయితే చాలా పెద్దగా ఉన్నది. టైం చూసుకుంటే ఇప్పుడు 2:30 అవుతుంది. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సో గంగాపూర్ వస్తే మనకు మెయిన్ సంగం అనేది మెయిన్ ప్లేస్ ఉన్నది. సెకండ్ వచ్చేసి మనకు స్వామివారిది టెంపుల్ అనేది ఉన్నది. థర్డ్ వచ్చేసి మనకు కైలాష్ టెంపుల్. సో ఇక్కడ శివ భగవాన్ ఉంటారు, ఇంకా శని దేవుడు ఉంటారు. ఖచ్చితంగా మీరు వచ్చి విజిట్ అయితే మంచిగా ఉంటుంది.